Sunsalite Refined Sunflower Oil Snacks. Hello guys, welcome to another beautiful episode of Sunsalite Refined Sunflower Oil Snacks. So snacks లో నేను ఇవాళ మీకు ఒక డిఫరెంట్ అండ్ వెరైటీ స్నాక్ ని నేర్పించబోతున్నానండి. మరమరాలు అనగానే మీకు చిన్ననాటి రోజులన్నీ గుర్తొస్తున్నాయి కదా. పాలల్లో మరమరాలు వేసుకొని కొద్దిగా చక్కెర యాడ్ చేసుకుని అలా తింటుంటే సూపర్ గా ఉంటుంది. మరి దీన్ని కొంచెం స్పైసీగా ప్రిపేర్ చేస్తే ఎలా ఉంటుంది చెప్పండి, ఇంకా బాగుంటుంది కదా. ఈవినింగ్ స్నాక్స్ కి అయితే పర్ఫెక్ట్ అని మీకు అనిపిస్తుంది కదా. ఎస్, అందుకే ఇవాళ నేను మీ అందరి కోసం తీసుకొస్తున్నాను పప్పుల పొడి మురమురాలు. మరి అది ఎలా ప్రిపేర్ చేసుకోవాలో తెలుసుకోవాలని మీరు అందరూ ఎక్సైటెడ్ గా వెయిట్ చేస్తున్నారు కదా. మరి ముందుగా దానికి కావాల్సిన పదార్థాలు ఏంటో ఒకసారి చూద్దాం. పప్పుల పొడి మురమురాలకి కావాల్సిన పదార్థాలు: మురమురాలు, పుట్నాల పప్పు, ఉప్పు, కారం, వెల్లుల్లి, జీలకర్ర, ఎండు కొబ్బరి ముక్కలు, నూనె, కరివేపాకు, పల్లీలు, పచ్చిమిర్చి ముక్కలు, ఉల్లిపాయ ముక్కలు. సో పప్పుల పొడి మురమురాలకి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అన్ని జాగ్రత్తగా నోట్ చేసుకున్నారు కదండి. ఇప్పుడు అది ఎలా ప్రిపేర్ చేసుకోవాలో నేను మీకు నేర్పిస్తా. సో యాజ్ యూజువల్ ప్రతిరోజు నేను మీకు చెప్పేదే, ముందుగా స్టవ్ వెలిగించుకుందాం. పాన్ పెట్టి కొంచెం ఆయిల్ వేసి ఇందులో మనం ఫస్ట్ పల్లిని వేయించుకుందాం. సో ముందుగా స్టవ్ వెలిగించి ఆయిల్ పెట్టుకున్న తర్వాత పల్లీలు వేసుకుంటున్నాం. వీటిని కొంచెం వేయించుకోవాలండి. సిమ్లో పెట్టేద్దాం స్టవ్ని. ఎస్, సో పల్లీలు కొంచెం కలర్ చేంజ్ అవ్వాలి. కొంచెం బ్రౌన్ రాగానే నెక్స్ట్ ఇందులో మనం కొంచెం తాలింపు వేసుకున్నాం. తాలింపు అంటే రెగ్యులర్ గా వేసుకునే తాలింపులా కాకుండా ఇవాళ మరమరాలు అన్నాను కాబట్టి కొంచెం మైల్డ్ గా మనం ప్రిపేర్ చేసుకుంటున్నాం. దానికి నేను డిఫరెంట్ గా తాలింపు వేయబోతున్నాను, అదేంటో చూపిస్తాను. సో పల్లీలు వేగిపోయాయి కదండి. నెక్స్ట్ మనం కొద్దిగా పచ్చిమిర్చి యాడ్ చేసుకుందాం. సో పచ్చిమిర్చి చీలికల్లాగా చేసుకుంటానంటే అలా చేసుకోవచ్చు, కాకపోతే ఈ స్నాక్ కి అది ప్రాపర్ గా ఉండదు కాబట్టి నేను ఇలా సన్నగా తురిమి పెట్టుకున్నాను అన్నమాట పచ్చిమిర్చి. సో స్టవ్ ఆఫ్ చేసేద్దాం. ఇందులో లైట్ గా కరివేపాకు మనం యాడ్ చేసి పక్కన పెట్టేద్దాం. సో ఇప్పుడు నెక్స్ట్ ఒక మిక్సీ జార్ తీసుకొని ఇందులో 1 by 1 ఇంగ్రీడియంట్స్ అన్ని మనం యాడ్ చేసుకుందాం. సో ముందుగా నేను యాడ్ చేస్తున్నాను కొద్దిగా పుట్నాల పప్పు, కొద్దిగా ఎండు కొబ్బరి. సో చాలా మంది ఏంటి అంటే తలస్నానాలు ఎవ్రీడే చేస్తుంటారండి, అసలు హెయిర్ కి ఆయిల్ అప్లై చేయరు. అలాంటప్పుడు ఏం చేయొచ్చు అంటే కొబ్బరి మనం డైరెక్ట్ గా తిన్నట్లయితే ఆ బాడీలో ఆ ఆయిల్ కంటెంట్ కొంచెం ఉంటుంది కాబట్టి డ్రై స్కిన్ వాళ్ళకి కూడా చాలా మంచిది. బాడీలో ఆయిల్ కంటెంట్ ని డెవలప్ చేస్తుంది. అండ్ అట్ ద సేమ్ టైం హెయిర్ కి అప్లై చేసినా చేయకపోయినా అని చెప్పను, అప్పుడప్పుడు హెయిర్ కి కూడా అప్లై చేస్తున్నాను. బట్ ఇది ఒక రకంగా మనకి హెల్ప్ అవుతుంది అనమాట, అడిషన్ లాగా, ఒక సప్లిమెంట్ లాగా. నెక్స్ట్ కొద్దిగా జీలకర్ర, అండ్ దెన్ కొంచెం కారం, కొద్దిగా ఉప్పు, అండ్ వెల్లుల్లి. యాజ్ యూజువల్ నేను ప్రతి ఎపిసోడ్లో చెప్తూనే ఉంటాను, వెల్లుల్లి హార్ట్కి చాలా మంచిది అని చెప్పేసి. సో ఇందులో కూడా వెల్లుల్లి తీసుకోవడం జరుగుతుంది. కొద్దిగా వెల్లుల్లి మనం పొట్టు తీసేసి పెట్టాం కదా, ఒక 4 to 5 యాడ్ చేసుకుంటే సరిపోతుంది. సో ఇప్పుడు మనకు కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అన్ని ఈ మిక్సీ జార్లో యాడ్ చేసేసుకున్నామండి. మరి పప్పుల పొడి మురమురాలు అని అన్నాను కాబట్టి ఇప్పుడు దీన్ని మనం పొడిలాగా ప్రిపేర్ చేసుకుంటున్నాం అనమాట. ఇదే పప్పుల పొడి. మరి దీన్ని పొడిలాగా ప్రిపేర్ చేసుకుని నెక్స్ట్ ఏం చేయాలో నేను మీకు చెప్తాను. ఫస్ట్ అయితే మిక్సీ చేసేసుకుందాం రండి. ఓకే, సో ఇది ఇప్పుడు ప్రాపర్ పొడి లాగా ఫామ్ అయిపోయింది కాబట్టి మన నెక్స్ట్ ప్రొసీజర్ ఏంటో చూద్దాం. ఆల్ రైట్, ఇప్పుడు మళ్ళీ ఒకసారి స్టవ్ వెలిగించేసుకొని
సో ఇవన్నీ మనం వేయించుకుని పక్కన పెట్టుకున్నాం కదండి. మరోసారి స్టవ్ ఆన్ చేసుకుని కొంచెం సిమ్లో పెట్టి లైట్గా వేయించేసి ఇప్పుడు ఇందులో నేను యాడ్ చేస్తున్నాను మురుమురాలు. మురుమురాలు అంటే తెలియని వాళ్ళు ఎవరైనా ఉంటారో చెప్పండి. చిన్నపిల్లలు అయితే ఎస్పెషల్లీ బాగా ఇష్టంగా తింటారు కాబట్టి ఈ మురుమురాలు నేను ఇందులో యాడ్ చేసేస్తున్నాను. లైట్గా స్టవ్ ఆఫ్ చేసేసుకుందాం. సో ఇలా మురుమురాల్ని కూడా మనం యాడ్ చేసేసుకుని చక్కగా వేయించేసుకున్న తర్వాత ఇక ఫైనల్గా మిగిలింది ఏంటి, మనం ప్రిపేర్ చేసుకున్న పప్పుల పొడి. యాక్చువల్లీ మరమరాల్ని వేయించేసుకుని అందులో పప్పుల పొడి యాడ్ చేసేసుకుంటే ఆ టేస్ట్ ఎక్కడైనా తెలుస్తుందా చెప్పండి. అందుకే పల్లీల్ని నేను ఏ మాత్రం డిస్టర్బ్ చేయకుండా అలానే ఉంచేసాను అనమాట. సో ఒక కైండ్ ఆఫ్ తింటూ ఉంటే ఆ పల్లీలు తగులుతుంటే సూపర్గా అనిపిస్తుంది టేస్ట్. కాబట్టి పల్లీల్ని ఇందులో యాజ్ ఇట్ ఈజ్ అలానే ఉంచాను, కానీ పుట్నాలని మాత్రం ఇలా నేను పొడిలాగా ప్రిపేర్ చేసుకున్నాను. ఇందులో పుట్నాల పప్పు, కొబ్బరి, వెల్లుల్లి, జీలకర్ర ఇన్ని యాడ్ చేసాం, కారం, ఉప్పు, పసుపు అన్నీ. సో కాబట్టి ఇది ఎంతో చక్కగా ఉంటుంది. ఫ్లేవర్ మాత్రం ఇలా జార్ ఓపెన్ చేయగానే తెలిసిపోతుంది. సో ఇప్పుడు ఈ పౌడర్ని నేను చక్కగా ఈ ప్యాన్లోకి వేసేసుకొని స్ప్రెడ్ చేసేస్తాను అనమాట. సో దట్ ఇక మురుమురాలు రెడీ అయిపోతుంది. చెప్పండి, రెగ్యులర్ ప్యాటర్న్లో మురుమురాలు తింటే బాగుంటుందని మీకు అనిపిస్తుందా? లేదు కదా. అందుకే ఇలాగ డిఫరెంట్గా ట్రై చేయండి. పిల్లలు ఇంట్రెస్టింగ్గా స్కూల్ నుంచి రాగానే మమ్మీ అనుకుంటూ పరిగెత్తుకుంటూ వస్తారు. లేదు అంటే వాళ్ళకే నేర్పించేయండి హ్యాపీగా. అంటే కొంతమంది పేరెంట్స్ రెస్పాన్సిబిలిటీస్ వాళ్ళకే ఇద్దాం అనుకుంటారు కాబట్టి వాళ్ళకే నేర్పించండి, ఎందుకంటే చాలా సింపుల్ కాబట్టి. ఈ పొడి మనం ప్రిపేర్ చేసి పక్కన పెట్టేసుకుంటే కూడా చక్కగా ఒక 2 minutesలో దీన్ని మనం ప్రిపేర్ చేసేసుకోవచ్చు. సో కొబ్బరి నేను యాడ్ చేశాను కదా, అండ్ ఇంతకుముందు మీకు చెప్పాను కదా ఇందులో ఆయిల్ కంటెంట్ ఉంటుందని, అందుకే ఇలా సైడ్స్కి అతుక్కుపోతూ ఉంటుంది. బట్ జాగ్రత్తగా మనం ఇలా కొంచెం రబ్ చేస్తూ తీసేస్తే ఏమీ ప్రాబ్లం ఉండదు. సో ఏముందిలే, చాలా సింపుల్ అని చెప్పి మీరు దీన్ని తీసి అవతల పడేయచ్చు. బట్ మనం ప్రిపేర్ చేసుకున్న పొడి ఏదైతే ఉందో అందులో ఫ్లేవర్ అదిరిపోయిందండి. జనరల్గా మనం పాలల్లో వేసుకొని తినే మురుమురాలకి దీనికి చాలా చాలా డిఫరెన్స్ ఉంది. లైట్ మైల్డ్ మసాలా లాగా మనం ఈ పౌడర్ని ప్రిపేర్ చేసుకున్నాం కాబట్టి అందులో యాడ్ చేసుకొని తింటే మీ టేస్ట్కి ఒక డిఫరెన్స్ని ఇచ్చినట్టు ఉంటుంది అనమాట. సో ఖచ్చితంగా మీరు ఇంట్లో ట్రై చేయాల్సిన ఒక స్నాక్ అని నేను చెప్తాను. అండ్ పిల్లలు కూడా బాగా ఇష్టంగా తింటారు. సో చక్కగా ఇప్పుడు దీన్ని ఇలా మిక్స్ చేసేసుకొని ప్లేటింగ్ చేసుకుంటే హ్యాపీగా ఎంజాయ్ చేయొచ్చండి. ఈవినింగ్ టైం స్నాక్ విత్ అ చాయ్ అనమాట. ఒక చాయ్ అండ్ ఇది ప్రిపేర్ చేసుకుంటే బాగుంటుంది. పిల్లలు అయితే యాజ్ యూజువల్ పాలు అండ్ దెన్ ఈ పప్పుల పొడి మురుమురాలు బాగా ఎంజాయ్ చేస్తారు. కాంబినేషన్ కూడా చాలా బాగుంటుంది కాబట్టి. సో ఇది ఇలా మనం మిక్స్ చేసేసుకున్నాం. ఎప్పుడు నేను దీన్ని ప్లేటింగ్ చేస్తాను, మరి అది ఎలా చేస్తానో చూడాలంటే మీరు వెయిట్ చేసి వాచ్ చేయాల్సిందే. హియర్ వి గో. సో మురుమురాలు తెల్లగా ఉంటాయి కాబట్టి నేను కొంచెం కాంట్రాస్ట్గా ఇవాళ ప్లేటింగ్ చేసుకుంటున్నాను. ఒక బ్లాక్ ప్లేట్ ఇలా తీసుకుని అందులో టొమాటో స్లైసెస్ని రౌండ్గా కట్ చేసుకుని చుట్టూతో చూసారు కదా నేను చక్కగా డెకరేట్ చేసుకున్నాను. అండ్ అటు ఇటు పుదీనా లీవ్స్ యాడ్ చేసుకున్నాను. సో దట్ ఆ ఫ్లేవర్ సూపర్గా ఉంటుంది. కాబట్టి ఇందులో ఇప్పుడు మనం ప్రిపేర్ చేసుకున్న పప్పుల పొడి మురుమురాల్ని ట్రాన్స్ఫర్ చేసేసుకుందాం ఇలా. సో ఇలా ప్రిపేర్ చేసేసుకున్న తర్వాత ఫైనల్గా మన పప్పుల పొడి మురుమురాలు రెడీ. అండ్ ఆనియన్స్ ఇష్టపడే వాళ్ళు నాలాగా అనుకున్నట్లయితే వాళ్ళు చక్కగా ఉల్లిపాయ తురుమును కూడా ఇలా మధ్యలో పెట్టుకోవచ్చు. సో సూపర్గా ఉంటుంది అన్నమాట చూడడానికి. వచ్చేసారు కదండి పప్పుల పొడి మురుమురాలు. చాలా ఇంట్రెస్టింగ్గా ఈజీగా మీ వింధ్య మీకు నేర్పించేసింది కదా. మరి ఇంకెందుకు ఆలస్యం, మీరు గనక ఒకవేళ ఈ పప్పుల పొడి మురుమురాలు ఎలా ప్రిపేర్ చేసుకోవాలో మిస్ అయినట్లయితే దీనికి కావాల్సిన పదార్థాలు, తయారీ విధానం మీకోసం ఒక చిన్న రీక్యాప్. పప్పుల పొడి మురుమురాలకి కావాల్సిన పదార్థాలు: మురుమురాలు, పుట్నాల పప్పు, ఉప్పు, కారం, వెల్లుల్లి, జీలకర్ర, ఎండు కొబ్బరి ముక్కలు, నూనె, కరివేపాకు, పల్లీలు, పచ్చిమిర్చి ముక్కలు, ఉల్లిపాయ ముక్కలు. పప్పుల పొడి మరమరాలు తయారీ విధానం: ముందుగా స్టవ్ వెలిగించి పాన్ పెట్టుకుని కొద్దిగా ఆయిల్ వేసి అందులో పల్లీలు వేసి అవి కాస్త వేగాక పచ్చిమిర్చి తురుము, కరివేపాకు కూడా వేసి స్టవ్ ఆఫ్ చేసి పక్కన పెట్టుకోవాలి. తర్వాత ఒక మిక్సీ జార్లోకి పుట్నాల పప్పు, ఎండు కొబ్బరి,
జీలకర్ర, వెల్లుల్లి, ఉప్పు, కారం వేసి పొడిలాగా ప్రిపేర్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ముందుగా ప్రిపేర్ చేసిన తాలింపులో మురుమురాలు, మనం ప్రిపేర్ చేసి పెట్టుకున్న పప్పుల పొడి వేసి ఉల్లిపాయ ముక్కలతో గార్నిష్ చేసుకున్నట్లయితే ఎంతో టేస్టీగా ఉండే పప్పుల పొడి మురుమురాలు రెడీ. సో పప్పుల పొడి మురుమురాలు రెడీగా ఉన్నాయి. ఇంకా నేను ఏం మాత్రం వెయిట్ చేయాలనండి, సీరియస్లీ నాకు తొందరగా టేస్ట్ చేయాలని ఉంది. సో పప్పుల పొడి అండ్ దెన్ ఆనియన్స్ అండ్ దెన్ టొమాటో, చుట్టుపక్కల పుదీనా వేసే అన్ని ఫ్లేవర్స్ ఇలా నన్ను తిను అంటున్నట్టుగా అనిపిస్తుంది నాకు. సో ఆలస్యం చేయకుండా నేను టేస్ట్ చేసి ఎలా ఉందో మీకు చెప్తాను. ఎస్, హియర్ వి గో. సూపర్ సూపర్ అంటే సూపరు. బాబా వెల్లుల్లి యాడ్ చేసాను చూసారా, ఆ టేస్ట్ మొత్తం ఇక్కడ తెలుస్తుంది. అదిరిపోయింది, నాకైతే చాలా నచ్చింది. ఇది కనుక మీరు ఇంట్లో ప్రిపేర్ చేసుకోలేదు అనుకోండి, మీ లైఫ్లో మీరు చాలా మిస్ అయినట్టే. సో ఆ మాట మీద ఖచ్చితంగా మీరు ఇంట్లో ప్రిపేర్ చేసుకోండి. ఈ టేస్ట్ని మీరు బీభత్సంగా ఎంజాయ్ చేయండి. నేనైతే హ్యాపీగా ఎంజాయ్ చేస్తున్నాను, ఎందుకంటే మురుమురాలు నోట్లో వేసుకోగానే అలా కరిగిపోతున్నాయండి. ట్రస్ట్ మీ, ఈ స్నాక్ కూడా మీరు ఇంట్లో ప్రిపేర్ చేసుకోవాలి, హ్యాపీగా ఎంజాయ్ చేయాలి అని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. సో దట్స్ ఆల్ ఫర్ ద డే. ఇది ఇవాళ సన్సలైట్ రిఫైన్డ్ సన్ఫ్లవర్ ఆయిల్ స్నాక్స్. ఎంతో ఇంట్రెస్టింగ్ గా, ఎంతో టేస్టీగా ఉంది కదా ఇవాళ ఎపిసోడ్ మొత్తం. రేపు మరో ఇంట్రెస్టింగ్ స్నాక్ తో మీ ముందుకు వచ్చేస్తుంది మీ వింధ్య. టిల్ దెన్ ఈట్ హెల్దీ అండ్ స్టే హెల్దీ గైస్. టేక్ కేర్, బాయ్.